హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ ఎపిసోడ్ లో జిన్వు ట్రాన్స్ఫర్మేషన్ ని మనం చూస్తాం. అండ్ మన జిన్వు ఎప్పటిలాగానే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ లో ఇరుక్కుంటాడు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జిన్వు తన రెగ్యులర్ టాస్క్ ని ఫినిష్ చేస్తూ ఉంటాడు. తను హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి రెగ్యులర్ గా టాస్క్ ఫినిష్ చేస్తూ ఉండడం వల్ల తన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఇలా ఉండాల్సిన జిన్వు ఇలా మారిపోతాడు. మీకు డౌట్ రావచ్చు, తను నార్మల్ బాడీతో పాటు హైట్ కూడా ఎలా ఇంక్రీజ్ అయ్యాడు అని. డైలీ టాస్క్ తో వచ్చిన పాయింట్స్ తో ఫిజికల్ అట్రిబ్యూట్స్ కి ఇంటెలిజెన్స్, ఎజిలిటీ ఇలా డిఫరెంట్ వాటికి ఆ పాయింట్స్ ని యూజ్ చేయొచ్చు అనే విషయం మనకు తెలుసు. జిన్వు ఆ పాయింట్స్ ని ఫిజికల్ అట్రిబ్యూట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టినప్పుడు తన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ కి ఆ ఎన్హాన్స్మెంట్ వెళ్తుందన్నమాట. లైక్ మజిల్స్, బోన్స్, నర్వ్స్ ఎక్సెట్రా. సో ఇలా బోన్స్ అండ్ మజిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఆ ఇంప్రూవ్మెంట్ వల్లే తన హైట్ కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి రియల్ లైఫ్ లో ఉంటే కూడా బాగుంటాయి అనిపిస్తుంది. ఇలాంటి సడన్ చేంజెస్ వల్ల జిన్వు ఆ హాస్పిటల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారతాడు. లిటరల్ గా ప్రతి ఒక్క నర్సు తన బాడీ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది నర్సులు అయితే తనను అసలు గుర్తే పట్టరు. అంతలా చేంజ్ అయిపోయాడు జిన్వు. ఈ కొత్త లుక్ మాకు కూడా నచ్చింది. మేము కూడా రేపటి నుండి జిమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా అనుకొని నెక్స్ట్ డే దుప్పటి కప్పుకోం అనుకుంటాం అనమాట. సో బ్యాక్ టు ద ఎపిసోడ్. మా పాప న్యూస్ చూస్తూ ఉంటుంది. అదే జిన్వు చెల్లి న్యూస్ చూస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో బెక్ అనే ఎస్ ర్యాంక్ హంటర్ తో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్, మీరు జపాన్ లో ఉన్న 7 ఎస్ ర్యాంక్ హంటర్స్ లో ఒక్కరు కాబట్టి చాలా బిజీగా ఉంటారు కదా అని అడుగుతుంది. అంటే జపాన్ మొత్తం మీద ఓన్లీ 7 ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారనమాట. మీరు డంజన్స్ లో ఫైట్ చేయడమే కాకుండా ఇంకా ఏమేం చేస్తారో అని అడుగుతుంది. దానికి బెక్ చాలా రిగరస్ ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టింక్ట్స్ డల్ అవ్వకుండా రెగ్యులర్ గా ట్రైన్ చేయడం వల్లే యాక్చువల్ కాంబాట్ లో బాగా పర్ఫామ్ చేయగలమని చెప్తాడు. ఆ ఇంటర్వ్యూ చూస్తూ ఉండగా స్కూల్ కి టైం అవడం వల్ల జిన్నా బయలుదేరుతుంది. జిన్వుకి చెప్పేసి వెళ్దామనే లోపు జిన్వు అక్కడికి వస్తాడు. జిన్వులో చాలా చేంజెస్ గమనిస్తుంది. దానికి రీజన్ ఎక్సర్సైజ్ అని అడుగుతుంది. జిన్వు కూడా అవునని చెప్తాడు. జిన్నా ఇంట్లో నుండి వెళ్లిపోయిన తర్వాత జిన్వు తన స్టాట్స్ చెక్ చేసుకుంటాడు. అండ్ ప్రస్తుతం మనోడు 18th లెవెల్లో ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ తన దగ్గర ఇంకా 12 అవైలబిలిటీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆ 12 అవైలబిలిటీ పాయింట్స్ ని స్ట్రెంగ్త్, ఎజిలిటీ, ఇంటెలిజెన్స్ ఇలా దేనికైనా స్ప్లిట్ చేయగలడు. సో దేనికి యాడ్ చేయాలి అని ఆలోచిస్తూ స్ట్రెంగ్త్, ఎజిలిటీ అండ్ పర్సెప్షన్ కి యాడ్ చేస్తాడు. ఇక్కడ పర్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే సెన్స్ చేయగలడం అనమాట. డీటెయిల్ గా చెప్పాలంటే తన చూపు, వినికిడి శక్తి, తను ఫీల్ అయ్యే విధానం ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి అనమాట. తన పాయింట్స్ ని అసైన్ చేస్తూ ఉండగా జిన్వుకి ఒక కాల్ వస్తుంది. అది ఎవరో కాదు, తన హౌస్ ఓనర్. జిన్వు చాలా రోజులు హాస్పిటల్లో ఉండడం వల్ల రైడ్స్ కి వెళ్ళలేకపోయాడు కాబట్టి ఈసారి రెంట్ పే చేయలేకపోతాడు. సో వెంటనే ఇంకో రైడ్ కి వెళ్లి రెంట్ పే చేసేస్తానని ప్రామిస్ చేస్తాడనమాట. బట్ అలా రెంట్ పే చేయాలి అంటే తను నార్మల్ గా వెళ్లే ఈ ర్యాంక్ మిషన్స్ కి వెళ్తే పని అవ్వదు. దానివల్ల చాలా తక్కువ మనీ వస్తుంది. డి ర్యాంక్ మిషన్స్ కి వెళ్దాము అంటే ఒక ఈ ర్యాంక్ హంటర్ ని డి ర్యాంక్ డంజన్ కి తీసుకొని వెళ్ళడానికి ఎవరు రెడీగా ఉండరు. సో రీఅప్రైజల్ చేసుకుంటే బెటరా అని ఆలోచిస్తాడు. రీఅప్రైజల్ అంటే జిన్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు హంటర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి జిన్వు పవర్ ని టెస్ట్ చేశారు కదా, సేమ్ అలాగే ఈ అప్రైజల్ లో మళ్ళీ తన పవర్ ని టెస్ట్ చేస్తారనమాట. బట్ ఇది అందరికీ జరిగేలాంటి రీఅవైకనింగ్ అయితే కాదు. అంటే నార్మల్ పీపుల్ కి అయితే రీఅవైకనింగ్ అయిన తర్వాత అక్కడతో పవర్ లెవెల్ ఆగిపోతుంది. బట్ ఇలా లెవెల్స్ బేసిస్ మీద పవర్ అప్ అయిన హంటర్ గురించి చరిత్రే లేదు. సో కొత్తగా ఇలాంటిది మీడియాకి తెలిస్తే తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుని తను డెవలప్ అవుతున్న విషయం గురించి ఎవరికి చెప్పకూడదు అనుకుంటాడు. అండ్ ఇంతలో తనకు ఒక సి ర్యాంక్ డంజన్ నుండి ఇన్విటేషన్ అందుతుంది. నార్మల్ గా ఇలాంటివి జరగవు అన్నమాట. ఎందుకంటే సి ర్యాంక్ హంటర్స్ వాళ్ళతో ఈక్వల్ పవర్ ఆర్ వాళ్ళకంటే ఎక్కువ పవర్ ఉండే వాళ్ళతోనే అసోసియేట్ అవుతారు. మొత్తానికి జిన్వు ఆ మిషన్ కోసం బయలుదేరతాడు. అండ్ అక్కడికి వెళ్ళగానే ఆ గ్రూప్ లీడర్ తనకి టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవేంటంటే వాళ్ళు ఓన్లీ 8 మెంబర్స్ గ్రూప్ గా బయలుదేరతారనమాట. అండ్ అందులో హాఫ్ అంటే 4 మెంబర్స్ ఖచ్చితంగా సి ర్యాంక్ హంటర్స్ అయి ఉంటారు. అండ్ జిన్వుని తీసుకుంది ఒక ఫైటర్ లా కాదు, తను వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా మోస్తాడనమాట. అండ్ జిన్వుకి డంజన్ లో మోన్స్టర్స్ ని చంపగా వచ్చిన జెమ్స్ ని తీసుకునే రైట్ ఉండదు. బట్ తను ఆ డంజన్ లో పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళు 2 lakhs ఆఫర్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 8 మెంబర్స్ గ్రూప్ లో హీలర్ అనేవాడు ఉండడనమాట. ఇలా హీలర్ లేని ఒక గ్రూప్ ని జిన్వు ఫస్ట్ టైం చూస్తాడు. ఆ లీడర్ జిన్వుకి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ టర్మ్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే సైన్ చేయమని అడుగుతాడు. ఆ అగ్రిమెంట్ లో లోపల ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత నాదే అని ఉంటుంది. జిన్వు చేసేదేం లేక సైన్ చేస్తాడు. అండ్ జిన్వుతో పాటు ఇంకో డి ర్యాంక్ హంటర్ ని కూడా వాళ్ళ 8 మెంబర్స్ ని ఫిల్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ వాడి పేరు జిన్హు అనమాట. అండ్ వాడి ఎక్విప్మెంట్ అంతా కాస్ట్లీగా ఉంటుంది. జిన్వుకి ఆ ఎక్విప్మెంట్ అంతా చూసి వీడు ఖచ్చితంగా ఒక రిచ్ ఫ్యామిలీ నుండే వచ్చి ఉంటాడు అనుకుంటాడు. అండ్ జిన్హు చాలా కాన్ఫిడెంట్ గా జిన్వుకి ఏమన్నా అయితే నేను కాపాడతానని ప్రామిస్ చేస్తాడు. వాడు మాట్లాడుతుంది షాడో మోనార్క్ తోనే వాడికి తెలియదు పాపం. జిన్వు సర్లే అనుకుంటాడు. సో మొత్తానికి ఆ గ్రూప్ అంతా సి ర్యాంక్ డంజన్ లో ఎంటర్ అవుతారు. ఆ సి ర్యాంక్ డంజన్ కి ఎంటర్ అయ్యే ప్యాసేజ్ నార్మల్ డంజన్ ప్యాసేజెస్ కంటే అంటే నార్మల్ గేట్స్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. సో కొంతమంది హంటర్స్ భయపడతారనమాట. బట్ ఆ హంటర్ స్క్వాడ్ లీడర్ నేను ఆల్రెడీ చెక్ చేయించాను, ఇది సి ర్యాంక్ డంజన్
సహాయంగానే మనం భయం లేకుండా వెళ్ళొచ్చు అని చెప్తాడు. వాళ్ళ డంజన్ లో ఎంటర్ అవ్వగానే డంజన్ మొత్తం చాలా డార్క్ గా ఉంటుంది. నార్మల్ డంజన్స్ లో అయితే ఇలా ఉండదు, ఎందుకంటే ఆ డంజన్స్ అంతా గ్లోయింగ్ స్టోన్స్ తో ఫిల్ అయిపోయి ఉంటాయి. సో దాని వల్ల లైట్ తో ప్రాబ్లం ఉండదు. సో బేసిక్ గా ఆ వరల్డ్ లో 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇది ఏంటంటే మోన్స్టర్ ని చంపితే వచ్చే స్టోన్, దాన్నే ఎసెన్స్ స్టోన్ అంటారు. సెకండ్ ది మనా స్టోన్ అన్నమాట. ఆ మనా స్టోన్ లో మ్యాజిక్ ఉంటుంది అండ్ అవి హాస్పిటల్స్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కి యూజ్ చేస్తారనమాట. అండ్ ఫైనల్ గా గ్లో స్టోన్స్, ఇవి మెరుస్తూ డంజన్ కేవ్ లోపల లైట్ ఇస్తాయి. అండ్ ఈ డంజన్ లో మ్యాజిక్ బీస్ట్ కూడా ఎక్కడ కనిపించవు. జిన్వుకి ఆ పిచ్ బ్లాక్ డంజన్ చూడగానే తనకి కాటనాన్ టెంపుల్ గుర్తొస్తుంది. అండ్ వాళ్ళు డంజన్ లో ఎంటర్ అయ్యి చాలా సేపు అయినా మ్యాజిక్ బీస్ట్ వాటి మీద అటాక్ చేయవు. అది జిన్వుకి డౌట్ కలిగిస్తుంది. సో వెంటనే తన బుర్రని పనిలో పెడతాడు. సో డార్క్నెస్ లో ఉండి లైట్ కి అట్రాక్ట్ అయ్యే క్రియేచర్ ఇన్సెక్ట్స్ కాబట్టి ఆ కేవ్ లో ఇన్సెక్ట్ టైప్ మోన్స్టర్స్ ఉన్నాయని చెప్పి కనిపెట్టేస్తాడు. అండ్ తన పర్సెప్షన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ ఇన్సెక్ట్స్ పైన నుండి అటాక్ చేస్తాయని కనిపెట్టేస్తాడు. సో అక్కడున్న హంటర్స్ అందరూ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ ఇన్సెక్ట్ మాన్స్టర్స్ అన్నిటిని చంపేస్తారు. అండ్ వాళ్ళందరూ ఆ ఇన్సెక్ట్స్ ని చంపడానికి వెపన్స్ వాడతారు. బట్ జిన్వు మాత్రం జస్ట్ తన కాళ్ళతో తన్ని చంపేస్తాడు. అక్కడున్న ఇన్సెక్ట్ మాన్స్టర్స్ అన్ని చనిపోయాక ఆ గ్రూప్ అంతా ఎసెన్స్ స్టోన్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ గ్రూప్ లీడర్ జిన్వు దగ్గరకు వచ్చి తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గురించి పొగుడుతాడు. బికాజ్ ఇన్సెక్ట్స్ పైనుండి వస్తాయని తన యాంటిసిపేట్ చేయకపోతే ఖచ్చితంగా వీళ్ళకి ప్రాబ్లం అయ్యేది. అండ్ అక్కడ పడిన కొన్ని ఇన్సెక్ట్ మాన్స్టర్స్ కి స్వాడ్ తో కట్ చేసిన కట్స్ కాకుండా ఎవరైనా కొరికితే అయ్యే కట్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్ లీడర్ ఏదో పెద్ద మోన్స్టరే ఈ బగ్స్ ని తిని ఉంటుంది అని అర్థం చేసుకుంటాడు. అండ్ జిన్వుకి అక్కడేదో తేడాగా జరుగుతుందన్న విషయం సెన్స్ చేస్తాడు. అండ్ ఆ గ్రూప్ ఇంకా ముందుకు వెళ్లడం స్టార్ట్ చేస్తారు. అండ్ నార్మల్ గా ఉండే డంజన్స్ కంటే ఈ డంజన్ చాలా లాంగ్ గా ఉంటుంది. అండ్ జిన్వుతో నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. దానికి జిన్వు డంజన్ లో ఫైట్ చేయకుండా డబ్బులు ఇస్తామంటున్నారు, సో నాకేం బాగానే ఉన్నానంటాడు. బట్ లోపల మనసులో ఏం కష్టపడకుండానే ఎందుకు ఇంత డబ్బులు ఆఫర్ చేస్తున్నారు అని డౌట్ పడతాడు. అండ్ మొత్తానికి ఫైనల్ బాస్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడికి లోపలికి వెళ్ళగానే ఒక గుహ అంతా మనా క్రిస్టల్స్ ఉంటాయి. ఆ మనా క్రిస్టల్స్ తోనే హాస్పిటల్స్ అండ్ ఇండస్ట్రీస్ రన్ చేస్తారు కాబట్టి అవి అమ్మితే కొన్ని కోట్లు వస్తాయన్నమాట. సో అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆ గ్రూప్ లీడర్ వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ తమ్ముడు చెప్పినట్టుగానే ఆ కేవ్ ఉందని అంటాడు. అండ్ జిన్వు కాంట్రాక్ట్ అడుగుతాడు. స్టార్టింగ్ లో టర్మ్స్ చెప్పారు కదా, మోన్స్టర్స్ ని చంపితే వచ్చే ఎసెన్స్ క్రిస్టల్స్ జిన్వు తీసుకోవడానికి ఉండదు. బట్ మనా క్రిస్టల్స్ అనేటివి డ్రాప్ అయ్యేటివి కావు, అవి కేవ్ లోనే దొరుకుతాయి కాబట్టి అది కూడా జిన్వుకి స్ప్లిట్ చేయమని జిన్హు అడుగుతాడు. దానికి ఆ గ్రూప్ లీడర్ కూడా ఒప్పుకుంటాడు. బట్ అలా చేయాలి అంటే ముందుగా ఆ డంజన్ బాస్ ని ఓడించాలి. బట్ ప్రస్తుతానికైతే ఆ డంజన్ బాస్ పడుకొని ఉంటుంది. సో ఆ గ్రూప్ లీడర్ ఆ బాస్ పడుకొని ఉండంగానే ఆ మనా క్రిస్టల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేద్దామని అంటాడు. బట్ దానికోసం టూల్స్ కావాలి, ఆ టూల్స్ మేము బయట వెళ్ళి తీసుకొని వస్తాం, మీరు ఇక్కడే ఉండి కాపలా కాయండి అని జిన్హు అండ్ జిన్వుకి చెప్తారు. జిన్హు చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఒక సి ర్యాంక్ డంజన్ లో, అది కూడా ఫైనల్ బాస్ ముందర ఒక డి ర్యాంక్ అండ్ ఒక ఈ ర్యాంక్ హంటర్ అయిన వాళ్ళు ఆ బాస్ లేస్తే ఖచ్చితంగా ఓడించలేమని భయపడతాడు. బట్ ఆ గ్రూప్ లీడర్ నవ్వుతూ మీరేం టెన్షన్ పడకండి, ఇలాంటివి నేను చాలా చూశాను, అది ఫుల్ బెల్లి అంటే పొట్ట నిండా తినేస్తుంది కాబట్టే అలా పడుకొని ఉంది, ఇప్పటప్పట్లో లేవదు, ఆలోపు మేము వచ్చేస్తాము, మీరిక్కడే ఉండండి అని వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. జిన్వు వాళ్ళ ప్లాన్ ని డీకోడ్ చేసే లోపలే ఆ గ్రూప్ లీడర్ వాళ్ళిద్దరూ ఉన్న ఆ బాస్ ఛాంబర్ ని సీల్ చేయించేస్తారు. వాళ్ళకి అన్ని తెలిసే లో ర్యాంక్ హంటర్స్ ని తెప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బాస్ కి వీళ్ళని మేతగా వేస్తే అది నిద్రపోతూ ఉంటుంది అండ్ వీళ్ళ పని వీళ్ళు చూసుకుందాం అనుకున్నారు. వీళ్ళు పద్మవ్యూహంలోకి పంపింది అభిమన్యుని అనుకుంటున్నారు, కానీ లోపలికి వెళ్ళింది అర్జునుడని వీళ్ళకి తెలియదు. ఇలా తోటి హంటర్స్ ని మోసం చేస్తే హంటర్స్ అసోసియేషన్ నుండి ప్రాబ్లం జరగదా అని మీరు అనుకోవచ్చు. హంటర్స్ అసోసియేషన్ ఏం చేయలేరు, ఎందుకంటే డంజన్స్ లో కెమెరాస్ ఉండవు అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్తే సాక్ష్యం చెప్పడానికి కూడా లేకుండా లోపలే వాళ్ళు చచ్చిపోతారు. సో ఈ గ్యాంగ్ ఇన్ని రోజులు ఇలాంటివే చేసేదన్నమాట. మొత్తానికి జిన్వుకి వాళ్ళు వీళ్ళని వాడుకున్నారు అని అర్థం చేసుకుంటాడు. అండ్ ఇదంతా చూసి జిన్హు చాలా భయపడిపోతుంటాడు. మొత్తానికి ఆ ఫైనల్ బాస్ లేస్తుంది అండ్ అది చాలా పవర్ఫుల్ గా ఉండడం జిన్వు గమనిస్తాడు. అండ్ కామెడీ ఏంటంటే జిన్వుని సేవ్ చేస్తానని జిన్హు ప్రామిస్ చేసి ఉంటాడు కాబట్టి తనని సేవ్ చేయడానికి ఆ బాస్ తో ఫైట్ లోకి దిగుతాడు. జిన్హు ఆ బాస్ ని ఓడించడం వాడి వల్ల అయ్యే పని కాదని జిన్వు తన కత్తిని బయటికి తీస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. జిన్వు తన పూర్తి స్ట్రెంగ్త్ ని ఒక సి ర్యాంక్ హంటర్ ముందర ఎలా చూపిస్తాడు అండ్ తన రియల్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడబోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.